ఆయన పెట్టినటువంటి మహిళలకి ఆశ చూపి మీకు రుణాలు మాఫీ చేస్తాను, మీకు ఇక ఫ్రీగా కరెంట్లు ఇస్తాము, ఇవి చేస్తామని చెప్పేసి పిల్లలకి ఉద్యోగాలు వేయిస్తాము. పిల్లలకి ఉద్యోగాలు వేస్తారంటే పోనీలే మా బాధలో ఉన్న పిల్లలకైనా ఉద్యోగం వస్తుంది కదా అనుకున్నాం. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, బాబు వస్తే కానీ జాబ్ రాలేదు. కనీసం మీకు అందరికి పిల్లలకి కూడా వృత్తి ఇస్తాము, వృద్ధాభృతి ఇస్తామని చెప్పారు. వృద్ధి లేదు సరికదా, ఉన్న కూడా పీకేశారు. ఉన్న పెన్షన్లు కూడా రాకుండా చేస్తున్నారు వృత్తులకి కూడా, వికలాంగులకు కానీ. ఒక జన్మభూమి కమిటీ ఏది చెప్తే అదే, అంటే ఓన్లీ అక్కడ వాళ్ళు అప్రజాస్వామికంగా ఉందండి. ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు లేదు. ఇటువంటి కష్టాలు ఎదుర్కొంటున్న మనము మళ్ళీ చక్కగా రాజన్న పరిపాలన రావాలంటే మన జగనన్నని గెలుపుకొంచుకోవాలి. జగనన్న గెలుపు వస్తేనే మళ్ళీ మన సీఎం అని చేసుకుంటేనే మళ్ళీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎలా ఉండేదో, సాగునీరు కానీ, తాగునీరు కానీ, పెన్షన్లు కానీ, ఇల్లులు కానీ, ఫ్రీ రీఇంబర్స్మెంట్ కానీ, మళ్ళీ అలాగే ప్రతి ఒక్కటి కూడా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మనం అందరం చక్కగా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేయడం కోసం ఒక సైనికురాల్లాగా కాకుండా ఒక కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాతో పాటు పనిచేయడానికి మీరు కూడా సిద్ధమేనా? ఉన్నదండి. ఆ రోజుకి మన నియోజకవర్గంలో ఉండేటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలన్నిటికీ కూడా కొత్తగా మళ్ళీ పెయింట్లో వేయించుకుని ఇక్కడి నుంచే మనం పండుగ సంబరాలు చేసుకుంటూ ప్లీనరీకి వెళ్ళాలి. అలాగే ప్రతి ఒక్క పంచాయతీలో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. ఎన్ని ఇబ్బందులైనా వస్తాయి. నేను కానీ నాతో పాటు మన ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మనకు సపోర్ట్ గా ఉంటారు. ప్రతి ఒక్క చిన్న పల్లెటూరులో కూడా రాజశేఖర రెడ్డి గారు కటౌట్స్, అలాగే మనకి అక్కడ జెండా, ఆ జెండా పెట్టడానికి సరిపోయినటువంటి దిమ్మ కట్టడానికి కూడా పూర్తిగా నేను మెటీరియల్ అంతా కూడా అందిస్తాను. తప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలు అందరూ చేయవలసిన పని ఏంటంటే, రేపు రాబోయే రోజుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ముఖ్యమంత్రి కావాలంటే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ గెలవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. దానికి అందరూ నాయకులు, కార్యకర్తలు అందరూ మనసా వాచ కర్మణ కష్టపడి పని చేయాలని, ఈ రాష్ట్ర వైఫల్యాల్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళి ఆ రోజు పరిపాలన ఎలా ఉంది, ఈ రోజు పరిపాలన ఎలా ఉంది, రాజశేఖర రెడ్డి గారి తనయుడు ముఖ్యమంత్రిగా వస్తే ఎలా పరిపాలిస్తాడని అనేది అందరిలోకి చెప్పి రేపు రాబోయే రోజుల్లో గొప్ప ఘన విజయం చేకూర్చే విధంగా ప్రతి కార్యకర్త ఒక సైకిల్లా పయనించేసి తప్పకుండా విజయం చేకూర్చే దిశగా పయనిస్తారని మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గడిచిన 3 రోజులుగా మహానాడు కార్యక్రమం జరిగింది. చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే ఏ ఒక్కరు కూడా వినకుండా బయటికి పారిపోయే పరిస్థితి చూస్తే ఈవేళ ఈ భీమిలి నియోజకవర్గంలో ఇంత మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ఆకలి వేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ప్లేనరీని విజయవంతం చేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇక్కడ హాజరైన ప్రధానికి అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విషయంలో నిజంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి నగరపాలక పట్టణాధ్యక్షులు అక్రమాన వెంకటరాయని హృదయపూర్వకంగా అందరి తరఫున అభినందిస్తూ ఉన్నా. ఇది మామూలు నియోజకవర్గం కాదు. ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాకి చెందినటువంటి మంత్రి ఇక్కడ శాసనసభ్యుడు. అంటే ఒక మంత్రిగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు హాజరయ్యారంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో ఒకసారి ఆలోచించాల్సిన మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నా. ఎందుకు 2014 ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు అత్యధిక మేరతో గెలిచిన తర్వాత నిన్నటి వరకు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న ఈవేళ ఇంత ధైర్యంతో ఇంత పెద్ద సభ వేసి, పెద్ద వేల కుర్చీలు వేసి ఇంత కార్యక్రమం నిర్వహించే ధైర్యం ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అయింది మొదలు ఈనాటి వరకు ఈ భీమిలి నియోజకవర్గంలో ఏ ఒక్కరికైనా ఉపాధి కానీ ఉద్యోగం కానీ కల్పించారో ఒకసారి ఆలోచన చేసుకుని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఆయన చిట్టుబడి జూట్ మిల్లు
100 రోజుల్లో తెరిపిస్తానని చెప్పినట్టు పెద్ద మనిషి చిట్టివలస డ్యూటీపల్లి కార్మికుల గురించి ఏ రోజైనా మాట్లాడారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పోనీ ఏమైనా నీతి నిజాయితీగా ఉన్నాడా అంటే ఈ నియోజకవర్గంలో 2,000 కోట్ల రూపాయలు విలువైన భూముల్ని దోచుకున్న దొంగ గంటా శ్రీనివాసరావు అనే మాట అంటున్నారా లేదా ఒకసారి ఆలోచించాలని నేను అందరూ కోరుతా ఉన్నా. ఇది మనం అంటున్న మాట కాదు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న మాట కాదు. సాక్షాత్ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు ఒక్క భీమిలి నియోజకవర్గంలో 2,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని ట్యాంపరింగ్ ద్వారా దోచుకున్నారు. దాని వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి హస్తం ఉందనే మాట ఇవాళ చెబుతా ఉంటే ఉలుకు లేదు, పలుకు లేదు, సిగ్గు లేదు, ఎగ్గు లేదు. నిజానికి ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తే ముఖ్యమంత్రి గారు ఏమైనా మాట్లాడతాడేమో అని చూసాం మహానాడులో. పోనీ అదేదైనా మామూలు పేపర్లో వచ్చిందా? తెలుగుదేశం పార్టీ పూజించే భగవద్గీత అంటే ఈనాడు పత్రికల్లో వచ్చింది. భీమిలి నియోజకవర్గం దోచుకోబడుతుంది. భీమిలి నియోజకవర్గంలో ఉన్నట్టు విశాఖపట్నం నుంచి ఇక్కడికి 4 లేన్ రోడ్డు వేస్తే ఆ రోడ్డు కూడా 70 కోట్ల రూపాయలు వంకిడి 200 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్ పెంచి 100 కోట్ల రూపాయలు మంత్రి సాక్షాత్ దిగమింగాడని చెప్పి పత్రికల్లో కథనాలు వచ్చాయి. దేని మీద తిరిగిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ఒక నియోజకవర్గంలో పోటీ చేసి దోచుకోవడం కోసం ఈ నియోజకవర్గం మంత్రిగా ఉండి ఏ ఒక్కరికే సహాయం చేయలేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే గంటా శ్రీనివాసరావు గారి తాలూకా ధైర్యం ఏంటంటే వచ్చే ఎన్నికలు ఇక్కడ ఎలాగ నేను పోటీ చేయను, వాళ్ళు ఎలా పోతే నాకు ఇక్కడ ఇంత సంపదంతా దోచిపోతే చాలటువంటి ఒక దుర్మార్గమైనటువంటి శాసనసభ్యుడు మనం ఎన్నుకొని తప్పు చేసిన బాధ ఈవేళ మీరు రాజధాని ద్వారా కనబడుతున్న విషయాన్ని సొంత నేను మనం చేస్తున్నాను. నాకైతే నమ్మకం, విశ్వాసం ఉంది. అక్రమాన్ని విజయ నిర్మల గారు కోఆర్డినేటర్ అయిన వెంటనే ఎంత పెద్ద ఎత్తున మహిళలు వచ్చారంటే ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ గంటా శ్రీనివాసరావు గారు ఇలాగ దోచుకు తింటా ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమైనా బాగున్నాడంటే అతను ఒక రాజధాని నగరంలో 2 లక్షల కోట్ల రూపాయలు దిగమింగడనే విషయాన్ని ఈ సొంత నేను మనం చేస్తా ఉన్నా. గంటా శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు అడిగారట, ఏం గంట నువ్వు 2,000 కోట్ల రూపాయలు తిరిగి ఉంటే నువ్వు నీ కొడుకు తెల్లదు రాజధాని నగరం 2 లక్షల కోట్లు నువ్వు నన్నేట అడుగుతావు అని చెప్పిన మాట ఇవాళ చెప్పుకుంటా ఉంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. ఒక పక్క తండ్రి కొడుకులు నిన్న లోకేష్ సవాల్ చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చే కథనాలకి నీ ప్రభుత్వం విచారణకు సిద్ధంగా ఉందా లోకేష్ అని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించే హక్కు నీకు కానీ నీ తండ్రికి కాదు లేని విషయాన్ని గమనించవలసిగా నేను ఈవేళ ప్రార్థిస్తా ఉన్నా. ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేనికి పుట్టింది? నాడు దివంగత మానవ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సువర్ణ పరిపాలన అందించారో, ఏదైతే నాడు రామరాజ్యంలో మనం కిలో 2 రూపాయలు బియ్యం పట్టిన ప్రతి పేదవాడు 3 పూట్ల అన్నం తినగలిగాడు, లేదా ఉచిత విద్యుత్కి ఒక సంతకంతో ఏ విధంగా రద్దు చేయగలిగాడు, అలాగే పావుల వడ్డీకి డాక్టర్ సంఘాలకు ఏ విధంగా రుణాలు ఇవ్వగలిగారు. నాడు రాజశేఖర పరిపాలనలో నెలకు 3 వానలు, నెలకు 3 పంటలు, బ్రహ్మాండమైనటువంటి గిట్టుబాటు ధరలుంటే ఇవాళ ఆకలి చావులు, ఆత్మహత్యలు, అన్నమో రామచంద్ర అని అడుక్కు తినే పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానికం, రైతాంగం, మహిళలు, పిల్లలు విలవెల్లాడిపోతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం నిన్న మహానాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక్కొక్కరికి 2,500 రూపాయలు విలువైన భోజనాలతోటి బ్రహ్మాండమైన భోజనాలు విందులు అర్గించారు. ఎక్కడ రాష్ట్ర ప్రజల తాలూకా బాగోలు పట్టించుకో పరిస్థితి లేదు. ఒక్క విశాఖపట్నం నగరాన్ని శుభ్రం చేయడానికి, ఈ మహానాడు పేరుతో విశాఖపట్నం నగరాన్ని శుభ్రం చేయడానికి ప్రజల మంచినీటి కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహించి దాదాపు ఒక నగరపాలక సంస్థ 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంటే ఎంత దారుణంగా మహానాడులో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారో ఒకసారి ఆలోచించాల్సి నేను మీ అందరికీ కోరుతా ఉన్నా. ఒకటే చంద్రబాబు నాయుడు గారి ధైర్యం, ఎలాగైనా సరే బాగా దోచుకునే డబ్బు ఒక్కొక్క ఎమ్మెల్యే 500 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయల వరకు దండుకున్నారు. మంత్రులు అయితే 10,000 కోట్లు దాటిపోయారు, నేనైతే 2 లక్షల కోట్లు దాటిపోయాను. రేపు వచ్చే ఎన్నికల్లో ఒక్కొక్క ఓటు 5,000కి 10,000కి ఇచ్చి కొనుక్కునేటువంటి ఒక నీచమైన ఆలోచనతో ఆయన ధైర్యంగా ఉన్నాడు. ఇది మనం గమనించాలి. రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా డబ్బులు పక్కన పెట్టి ఒకవేళ వాళ్ళ అక్రమంగా సంపాదించిన డబ్బు మనకి ఇచ్చినా కూడా రేపు రాబోయే కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద గుర్తు మీద ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నడుగు కట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని, పార్టీ సంస్థాగత విషయాలతో పాటు ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన చర్చించుకోవాలని, తద్వారా రేపు జూలై 8, 9వ తారీఖున జరగబోతున్నటువంటి రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాల్లో వాటి మీద రాష్ట్ర స్థాయి చర్చ జరగాలని, 3 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి పరిపాలన, ఈ ప్రజా వ్యతిరేక పరిపాలనని ఖండిస్తూ ప్రజల పక్షాన పోరాటం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు భీమిలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం
నిర్వహించుకున్నాం. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్దలందరూ కూడా రావడం జరిగింది. అనేక సమస్యలు చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, ప్రభుత్వం పెడుతున్నటువంటి ఇబ్బందులు, గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, అలాగే వారు పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి జిల్లాలో జరుగుతున్నటువంటి ప్లీనరీ సమావేశాల్లో నాయకుల దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది. 2014 ఎన్నికలు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అందించినట్టే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకు అందిస్తారన్నటువంటి ఆలోచనతో అందరూ కూడా ఉన్నాం. పార్టీకి బలమైనటువంటి కార్యకర్తలు గ్రామాల్లో ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి అభిమానులు ఎంతో మంది ఈరోజు గ్రామాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఓటర్లుగా మలుచుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు మన అందరిపైన ఉంది. 2014 ఎన్నికల్లో మనం 1% ఓట్లతో అధికారాన్ని కోల్పోయాం. దానికి గల కారణం సంస్థాగతంగా మనం నిర్మాణంలో కొన్ని ఉన్నటువంటి లోపాల వల్ల మనం ఆ రోజు ఓడిపోవడం జరిగింది. ఏ రాజకీయ పార్టీకైనా పార్టీకి పునాదులు పార్టీలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కమిటీలు, గ్రామాల్లో ఉన్నటువంటి బూత్ కమిటీలు, గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలే రేపు పార్టీ అధికారంలోకి రావడానికి పునాదులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పరిపాలన, అరే పేదవాడికి ఏదన్నా పెన్షన్ ఇవ్వాలన్నా, పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలన్నా, ఎవరికన్నా పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వాలన్నా ఏదన్నా అంటే మంచి రాజధాని ఉండాలంటాడు. రాజధాని నిర్మాణం అయితే తప్ప ఎవరికి సంక్షేమాన్ని అందించలేనని చెప్పని అంటారు. ఈరోజు ఎవరికన్నా వృద్ధాప్య పెన్షన్ కొత్తది ఇమ్మన్నా, ఎవరికన్నా కొత్త ఇల్లు ఇమ్మన్నా, ఎవరికన్నా ఏదైనా సమస్య వచ్చి సంక్షేమ కార్యక్రమాలు అందించమంటే ఇంకా రాజధాని నిర్మాణం జరుగుతుంది, రాజధాని నిర్మాణం అయిపోయిన తర్వాత చూద్దామంటారు. ఈరోజు పేదవాడికి సంక్షేమం అందించడానికి, పేదవాడికి కష్టం వస్తే ఆదుకోవడానికి కావాల్సినటువంటిది మంచి రాజధాని కాదు. పేదవాడికి సంక్షేమం అందించాలన్నా, పేదవాడికి మంచి జరగాలన్నా నాయకుడికి ఉండాల్సినటువంటిది మంచి మనసు. అది ఉన్నది కేవలం ఒక రాజశేఖర రెడ్డి గారికి అన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా రానటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం. వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రానటువంటి కాలంలో తప్పకుండా మరిన్ని కార్యక్రమాలు పార్టీ ఏదైతే ఈ ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అన్నింటి మీద కూడా పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. దానికి మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. హృదయపూర్వకంగా నిర్వాహకులకు అభినందిస్తూ, గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసిన మనం ఈనాడు 3 సంవత్సరాలు ఎన్నికైనటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ పరిపాలన చూస్తున్నాం. ఇది కేవలం తెలుగుదేశం పార్టీకి, కార్యకర్తలకి, నాయకులకి ప్రయోజనం కలిగే విధంగా రాష్ట్రంలో రూపకల్పన చేయబడుతున్నటువంటి కార్యక్రమాలు. మన ప్రీతమ నాయకులు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం చేసి ప్రజల మనసులకు అనుగుణంగా ఆనాటి రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం మరి ఈవేళ ఈ పార్టీ ఆవిర్భావం జరిగింది. పార్టీ పెట్టిన నాటి నుంచి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఈవేళ రాష్ట్రంలో అత్యంత బలంగా పార్టీ నిర్మాణం జరిగింది. ఇప్పుడే సోదరులు చెప్పినట్టుగా మరి సంస్థాగతమైన నిర్మాణం సరిగ్గా జరగకపోవడం వలన కేవలం 1% పైచిలుకుతో మనం కొద్ది తేడాలో మాత్రమే మనం ఓడిపోయాం. మరి 120 సంవత్సరాలు చరిత్ర కాంగ్రెస్ పార్టీ కానీ, కొత్తగా పెట్టినటువంటి మరి కిరణ్ కుమార్ గారి నాయకత్వంలో పెట్టినటువంటి పార్టీ కానీ, ఇతర పార్టీలు చూస్తే ఒక్క స్థానం కూడా ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే కూడా గెలుచుకోలేని పరిస్థితి. దానికి భిన్నంగా 3 సంవత్సరాల్లోనే సుమారు 67 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచి మరి అతి స్వల్ప తేడాతో మనం అధికారం కోల్పోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో జగన్ గారికి అభిమానం ఏం తక్కువ లేదు. ప్రజలందరూ మరి రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఈ రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుంది,
సర్వతోముఖాభివృద్ధి సాధిస్తానని చెప్పినటువంటి సందర్భం ఉంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్షం కలిసి మన నాయకుడు కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితులు కక్షాదింపు చర్యలు చేసినా పట్టువదన ధైర్యంతో మరి ఆయన పార్టీని ముందుకు సాగించడం జరుగుతోంది. అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం జరుగుతోంది. ఈవేళ వైఎస్ఆర్ పార్టీలో ఒక సభ్యునిగా పనిచేయడం కూడా గౌరవమైనటువంటిదే. మరి సోదరీమణికి ఈవేళ ఒక మంచి అవకాశం వచ్చింది. మరి దాన్ని గతంలో మీ అందరికీ సుపరిచితురాలైనటువంటి మున్సిపల్ చైర్మన్ సోదరి విజయలక్ష్మి గారికి, విజయ నిర్మల గారికి నేను హృదయపూర్వక అభినందిస్తున్నాను. మీకు అందిన ఈ అవకాశాన్ని పూర్తిగా ప్రజలతో మమేకమై మరొకసారి విజయపదంలో భీమిలి నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకుంటాం. తప్పకుండా మంచి మీ మంచితనానికి మరి తప్పకుండా దైవాశీస్సులు కూడా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని మన ముఖ్యమంత్రి చేసుకొని ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో మనం నడిపించుకోగలం. ఈవేళ చంద్రబాబు గారికి మోసం, తను చెప్పినటువంటి అబద్ధపు మాటలు ప్రజలు నమ్మి మోసగింపడ్డాం. మరి ఈవేళ ప్రజలు గడప గడప కార్యక్రమం జరుగుతోంది. మన అన్ని నియోజకవర్గాల్లో మనం చేస్తుంటే గ్రామాల్లో మీరు ఏం గమనించారు? పెద్ద ఎత్తున తిరుగుబాటు ప్రభుత్వం మీద ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయని ఎదురు చూస్తున్నారు. దాన్ని మనం బాధ్యతాయుతంగా ప్రజల్లో మనం కూడా ఒకలై ఉండి మన ప్రజల అడ్డదానం తీసుకొని జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వదించమని మనం కోరవలసిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఒక నానుడి ఉంది. సాక్షాత్తు సకల గుణాభిరాముడైన శ్రీరాముడు కూడా మరి ఒక సామాన్య దాసి అయిన మందల సహాయం లేకపోతే రాజ్యాధికారం రాలేదు. కైకిల కోరిక ద్వారా మరి రాజ్యాధికారం అడ్డుపడింది. అటువంటిది మనం గ్రామాల్లో నిర్లక్ష్యం చేయకుండా తటస్థులను మన వైపు వచ్చే విధంగా మనమందరం రిక్వెస్ట్ చేసి మన పార్టీలోకి ఆహ్వానిద్దాం. మనిషికి స్వార్థం అనేది సహజమైనటువంటి లక్షణం. మరి ఎన్నో అబద్ధాలు చెప్పినప్పుడు మరి మన సత్యమైన మనం నమ్ముతాం. ఒక పెద్దవాడు చెప్పిన మాట నమ్మడం సహజం. మరి అలాగే నమ్మి మోసగింపడ్డాం మనం అందరం. ఎన్నో అబద్ధాలు చెప్పి మహిళా సోదరీమణులకు కానీ, రైతులకు కానీ, ఇతర అన్ని వర్గాల ప్రజలకు కూడా మోసం చేసినటువంటి చంద్రబాబు అతను స్వతహాగా అతను మోసకారి. మామనే వంచి అధికారం తీసుకున్నాడు. ఒకసారి మరి వాజ్పేయి మొహంతోనూ, ఒకసారి మోడీ మొహంతోనూ అధికారికి వచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు. మన నాయకుడు స్వచ్ఛందంగా మరి ఒకసారి మీరు ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మరి యావత్ కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని సంతకాలు చేసిన విషయం మీ అందరికీ తెలుసా లేదా? మరి ఆయన ఆ రోజు కావాలనుకుంటే ముఖ్యమంత్రి అయి ఉండేవాడు. ఇందిరాగాంధీ చనిపోగా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అవగాలేనిది మరి రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి వచ్చినటువంటి ఆటంకాలు ఏంటి? రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను అనుసరిస్తూ ప్రతి నియోజకవర్గంలో ఒక ప్లేనరీ సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ స్థితిగతుల్ని చర్చించి పార్టీ కార్యకర్తల్ని రానున్న ఎన్నికలు సన్నద్ధం చేయమని చెప్పిన నేపథ్యంలో భీముడిపట్నం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగడం, మరి ఆ కార్యక్రమానికి మీ అందరూ రావటం సంతోషకరమైన విషయం. ఇప్పుడు మాట్లాడిన పెద్దలు చాలామంది చెప్పారు. భీముడిపట్నం నియోజకవర్గం 2014 ఎన్నికలైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోపించిందని అది గుర్తించి మరి జిల్లా పార్టీ అధ్యక్షులు సూచనల మేరకు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు విజయ నిర్మల గారిని ఈరోజు నియామకం చేయటం, మరి ఆ నియామకం జరిగిన కొద్ది రోజుల్లోనే జరిగిన ఈ సమావేశానికి మరి యావత్ నియోజకవర్గం మారుమూల ప్రాంతాల నుంచి కూడా వచ్చేసి కార్యకర్తలు, నాయకులు మీ వెన్నంటి మేము ఉంటాం, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందు నడిపించండి అని ఒక భరోసా విజయ నిర్మల గారికి ఇవ్వటం కూడా సంతోషకరమైన పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందా లేదా అని ఒక అనుమానం ఉంది. నిజంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతుంది అంటే ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు జరగాలి. ఎక్కడ అమలు జరుగుతున్నాయి, ఏదైనా కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ప్రయోజన కార్యక్రమాలే జరుగుతున్నాయి తప్ప సామాన్య ప్రజానికం స్థితిగతులు పట్టించుకునే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదని మొన్నటి రోజున జరిగిన మహానాడు నిజంగా అది ప్రజలకు అంకితం చేస్తున్నామంటే చాలా సంతోషపడే ఉన్నాను. మేము పండుగ చేసుకున్నామని చెప్తున్నారు. పండుగకి ఎవడింట్లో డబ్బు తీసుకొచ్చా
ప్రజల ధనాన్ని నువ్వు ఖర్చు పెట్టుకొని నీ నాయకులకి కార్యకర్తలకి సలాబాలు పెట్టి పిండి వంటలు చేసుకొని నువ్వు పబ్బం గడుపుకున్న పరిస్థితి యావత్ ప్రజానికం గమనిస్తుందని ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు మీ మంత్రివర్యులు నీ కొడుకు బాగున్నారు తప్ప సామాన్య ప్రజలు మాత్రం బాగోలేరు. ఎన్నికల ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలకి ఆశపడి ఓట్లేసిన ప్రజల్ని మోసం చేసిన నువ్వు రానున్న రోజుల్లో ప్రజా కోర్టులో జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు అని మేము చెప్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున నిలబడి అటు శాసనసభలో ప్రశ్నిస్తుంటే ప్రతిపక్ష నేత చెడ్డవాడు, ఇటు ప్రజల కష్టాల్లో ప్రజల అవసరాల్లో వెళ్ళి మీ వెన్నంటి నేనున్నాను మీరు ధైర్యంగా ఉన్నానని ఓదారుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు మనిషి. మీకు కావాల్సిందల్లా మీ స్వలాభాలు మీ స్వార్థ ప్రయోజనాలు. అవునా కాదనేది మేము ప్రతిపక్ష పార్టీలోనే మేము చెప్పాం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎవరు ప్రజలకి అండగా ఉంటున్నారు, ఎవరు ప్రజల తరఫున మాట్లాడుతున్నారు, ఎవరు ప్రజల అవసరాలకు పలుకుతున్నారు అనేది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రజల సమక్షంలో ప్రజల తరఫున మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడని. మీరు చెప్పుకుంటున్న అభివృద్ధి ఏదైనా ఉంది అంటే మీరు చెప్పుకుంటున్న 3 సంవత్సరాల్లో ఎన్నికల ముందు చేసిన మీ హామీల అమల్లో ఏమైనా మీకు చిత్తశుద్ధి ఉంటే 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా మీ ఇష్టం వచ్చిన నియోజకవర్గంలో బహిరంగ చర్చకు రాగలరా అని మేము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్న మీరు ఇంకా ప్రజల్ని ఇప్పటికి కూడా మోసం చేస్తూ ఇంకా మభ్య పెడుతూనే మీ పబ్బం గడుపుకుంటున్నారు. రానున్న కాలంలో మరలా ప్రభుత్వాన్ని ఎలాగ ఏర్పాటు చేసుకోవాలి, ఎలాగ కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఎవడైనా దమ్మున నాయకుడిగా ఒప్పుకుంటారు కానీ పప్పుల్ని ఎవడో కూడా నాయకుడిగా ఒప్పుకునే పరిస్థితిలో ఈ రాష్ట్రం లేదని మేము మొన్న జరిగిన సమావేశంలో చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారికి నీ కొడుకు పోలికెట్టయ్యా, జగన్మోహన్ రెడ్డి పులి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ, నీ బిడ్డ పప్పు సుద్ద, నీ కొడుకు మాకు పోటీ అని మేము అడిగాం. ఇటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ పార్టీ గెలుపుకి కృషి చేయవలసిన బాధ్యత వేదిక మీద ఉన్నా మాకెంతుందో వేదిక మీద కూర్చున్న మీకు కూడా అంతే ఉందని. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తిరిగి రాష్ట్రంలో రాజ్యాన్ని సిద్ధంగా ఉన్నారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ప్రజల మద్దతు మనకు ఉన్నందున సంస్థాగతంగా మనం బలపడి ప్రతి గ్రామాల్లో పట్టణాల్లో బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకొని ఆ బూత్ కమిటీల నాయకుల్ని ప్రజల్లోకి పంపించి మన పార్టీ సిద్ధాంతాల్ని అటు ప్రభుత్వం వైఫల్యాల్ని వివరించి చెబితే తప్పకుండా ప్రజలు మన ఎన్నంటూ ఉంటారని. అలానే మరి సోదరులు అక్రమాన్ వెంకట్రావు గారు పార్టీ అధ్యక్షులుగా పట్టణాల్లో ఉంటూ అటు భార్యని నియోజక ఇన్ఛార్జిగా తీసుకొచ్చి ఈ నియోజకవర్గ బాధ్యతల్ని ఆయన బుద్ధిస్కంధాన్ని పెట్టుకొని పార్టీ గట్టిగా ఉంది, పార్టీ నాయకత్వం కూడా ఈ జిల్లాలో గట్టిగా ఉంది అని చెప్పి అందరికీ మనోధైర్యం కల్పించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. నేనైతే నిజంగా కాస్త ఆందోళన చెందాను. కారణం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి ఓ 10-15 రోజుల క్రితం జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణలు, కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఏ ఒక్క నాయకుడి సొంతం కాదు. ఏదైతే ఈ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో వారు ఏది చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినటువంటి వేదిక మీద పెద్దలు, ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి అన్ని మండలాల్లో ఉన్నటువంటి
పార్టీ క్యాడరు, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా పేరు పేరున రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన కృష్ణదాస్ అన్నయ్య గారు, ఎమ్మెల్సీ గారు పెద్దలు వీరభద్రస్వామి గారు, జిల్లా అధ్యక్షులు చిరంజీవి అమర్నాథ్, ప్రసాద్ రెడ్డి గారు, వెంకటలక్ష్మి గారు అవినీతి గురించి అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. చాలా మంది డ్వాక్రా మహిళా సోదరిమణులు చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ కింద 6,000 రూపాయలు బ్యాంకులో వేశాడని చెప్పి, చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మాట ఏమిటి? డ్వాక్రా రుణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి, మాఫీ చేయలేదు కదా. సంవత్సరం వరకు కూడా ఏ విధమైనటువంటి కార్యక్రమం కూడా డ్వాక్రా మహిళలకి చేసేటువంటి సందర్భాలు లేవు. మీరు ఇచ్చినటువంటి ప్రతిపక్ష నాయక పాత్రగా అసెంబ్లీలో డ్వాక్రా మహిళలకు ఇచ్చినటువంటి మాట నువ్వేం చేస్తా ఉన్నాయా? రుణాలు మాఫీ చేస్తామని చెప్పావు, సంవత్సరం పూర్తయింది, నేటి వరకు కూడా నువ్వు రుణాలు మాఫీ మాట ఎత్తలేదని చెప్పి చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో నిలదీస్తే జగన్మోహన్ రెడ్డికి భయపడి మీకు ఇచ్చినటువంటి పసుపు కుంకాల కింద ఇచ్చినటువంటి 6,000 రూపాయలు బ్యాంకులో వేసాడు తప్ప మీ మీద ప్రేమాభిమానాలతో కాదని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అంతేకాదు, ఇప్పటికే చంద్రబాబు నాయుడు పరిపాలన ఈ రాష్ట్రంలో వచ్చి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల్లో కూడా విద్యుత్ ఛార్జీలు అంచెలంచెలుగా 3 సార్లు పెంచుకుంటూ పోయారు. కరెంటు కోతలు తప్పట్లేదు. రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పాడు, రుణాలు పూర్తి స్థాయిలో మాఫీ జరగలేదు. విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ బాబు వస్తే జాబ్ ఇస్తామని చెప్పాడు, ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. మన పార్టీ జెండాలో ఉన్నటువంటి అదే మన పార్టీ ఎజెండా ఏదైతే ఈ రాష్ట్రంలో మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ కూడా మరి నెరవేరుస్తామని చెప్పి మన జెండాలోనే ఎజెండాగా తీసుకొచ్చి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా వాటితో కలిపి అందిస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో మేము వచ్చేటప్పుడు మరి ప్రజలు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు మోసపడుతున్నటువంటి హామీల్ని, మోసపడుతున్నటువంటి మాటల్ని నమ్మి ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం కట్టబెడితే మరి ఏదైతే అధికారంలోకి వచ్చి మరి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మాటలన్నింటినీ కూడా తొంగలోకి తొక్కి మరి కేవలం కుటుంబ పాలనగా, కుటుంబ సంక్షేమం, కుటుంబ ఆర్థిక సంక్షేమంగా మార్చుకున్నాడే తప్ప ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు. మరి ఇప్పటికే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు నిలబడలేదని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సభ్యులే కాదు, ఈ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా రాజకీయ నాయకులందరూ కూడా చూస్తూ ఉన్నారు. నిజంగా ఇంత చిన్న వయసులో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా నిలదొక్కుని ఉంటాడా లేదంటే పారిపోతాడా అని చెప్పి. ఏదైతే మరి భారతదేశంలో ఉన్నటువంటి చూస్తున్నటువంటి నాయకులు పారిపోతాడనుకున్నారు, పారిపోకుండా చరిత్రలోనే ఇప్పటి వరకు మరి రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోనూ కూడా మరి చేయలేనటువంటి విధంగా అసెంబ్లీలో ఏ ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ లేకుండా మరి ప్రజల తాలూకు ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో, ఏదైతే ప్రజలు ఆశిస్తా ఉన్నారో, ఏదైతే ప్రజలకి మాట ఇచ్చి అధికారులకు వచ్చేటువంటి చంద్రబాబు నాయుడిని ప్రజల తరఫున అనుక్షణం నిలదీస్తూ మరి చంద్రబాబు నాయుడికి నిధులేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో భీమిలి నియోజకవర్గానికి మరి అక్రమాన్ని నిర్మలా కుమారి గారిని
పూర్తి స్థాయి సమన్వయకర్తగా నియమిస్తూ పూర్తి బాధ్యతలు అప్పగించారు. జగన్మోహన్ రెడ్డి మాటల్ని ఒమ్మకనివ్వకుండా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ మరి భీమిలి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ మరి ఏదైతే బాధ్యతలు అప్పగించిందో ఆ బాధ్యతల్ని నెరవేర్చే దిశగా మీరందరూ కూడా విజయ నిర్మల్ గారికి ఎప్పుడూ అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, నిర్మాణాలంటే ఏంటి ఎందుకు అని మీరు అనుకోవచ్చు. ఈ రోజు మన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి సమస్యలను అలాగే మన జిల్లా స్థాయిలో ఉండే సమస్యలను కూడా మరి స్టేట్ లెవెల్లో రేపు గుంటూరులో జరిగే జూలై 8-9 తారీఖుల్లో జరిగే ప్లీనరీ రోజునే ఇవన్నీ తీర్మానాలను కూడా అక్కడ పంపించడం జరుగుతుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సమస్యల్లో వీటన్నిటినీ కూడా చూసి వీటిని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మన తరఫున ఫైట్ చేయడానికి అవకాశం ఉంది, వాటిని సాధించడానికి జరుగుతుంది. కనుక ఈ ప్లీనరీ అనేది మీకోసం మాత్రం చేసేది కనుక దయచేసి ఒక 5 నిమిషాలు ఉంటే ఈ ప్లీనరీని చదువుతానండి. దీన్ని ఆమోదం తెలపాలంటే మా దగ్గర చేతిలో మైకులు ఉన్నాయి కనుక మీ చేతిలో మైకులు లేవు కనుక చప్పట్లుగా దీన్ని మీరు ఆమోదించినట్లుగా అయితే లాస్ట్ 10 పాయింట్లు నేను చదివిన తర్వాత అడుగుతాను మీ అందరికీ ఆమోదమేనా అని. అప్పుడు మీరు అందరూ చప్పట్లతో మీ ఒక తీర్మానాలన్నీ ఆమోదం తెలిపినట్లుగా అయితే దీన్ని ఆమోదం చేసి సంతకం పెట్టి మన స్టేట్ పార్టీ ఆఫీసుకు పంపించడం జరుగుతుంది. ఇందులో ఉండేవి ప్రతిరోజు మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న ఆ సమస్యల్లో ఇందులో పెట్టడం జరిగింది. దయచేసి అందరూ కూడా కొంచెం శ్రద్ధగా వీటిని ఆలోచించి మీరు ఆమోదం తెలుపుతారని చెప్పేసి కోరుకుంటూ నేను ఇప్పుడు 10 పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ చదువుతున్నానండి. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని సంజీవి లాంటి ప్రత్యేక హోదా సాధించడం వరకు పోరాటం. విశాఖ అభివృద్ధి ఈ ప్రాంత యువతకు ఉపాధి ఉపయోగపడే విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ పై విస్తృతంగా ప్రచారం చేయటం, జోన్ సాధనే ధ్యేయంగా ప్రతి కార్యకర్త త్రికరణ శుద్ధిగా కృషి చేయటం. రైల్వే జోన్ వస్తే మన యూత్కి ఎంతో మందికి ఉద్యోగాలు అవి వస్తాయి కనుక అది మనకు కావాలని చెప్పేసి అడగడం జరుగుతుంది. జాతీయ ప్రాజెక్టుకు పోలవరం ద్వారా విశాఖ తాగునీరు సాగునీరు అవసరాలకు సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ మరియు ఉత్తరాంధ్రకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకుండా అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యపరచడం. మనకి తాగునీరు సాగునీరు వస్తే ఎంత ఉపయోగం ఉంటుందండి అంటే ఈ తీర్మానం. అలాగే పార్టీ క్షేత్రస్థాయిలో కేడర్ బలంగా తీర్చిదిద్దడానికి బూత్ కమిటీల ఎన్నిక మరియు గ్రామాల్లో వార్డు స్థాయి నుండి అన్ని వర్గాల్లో బలమైన కేడర్తో పాటు నిర్మాణానికి కృషి చేయటం. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ నియోజకవర్గంలో ఏదో మూల ఉన్నాననుకోండి, మొత్తం అంతటా ఏం జరుగుతుందో తెలియదు, మంచి చెడ్డ కూడా మన కష్టాలు అవి. అందుకనే మనం అంటే విలేజ్లో కూడా బూత్ స్థాయి నుంచి కూడా కమిటీలు చేసుకుంటే ఆ కమిటీ మెంబర్లు మాకు అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మాకు చెప్తే మేము వెంటనే వెళ్ళి పార్టీ ఆఫీస్కి వెళ్ళి మన అక్కడ అధ్యక్షుల వారికో లేదా స్టేట్ పార్టీ ఆఫీసులోనో తెలియజేసి మన సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మన బూత్ కమిటీలు కూడా పూర్తి స్థాయి నుంచి కూడా ఉండాలని చెప్పేసి పాయింట్ అండి ఇందులో ఒకటి. అలాగే రైతులు, డ్వాక్రా మహిళలు, రుణాల మాఫీలు, మరి ఇంకొక ఉద్యోగము నిరుద్యోగ వృత్తి. ఇంటికొక ఉద్యోగము నిరుద్యోగ వృత్తి అండి. రైతులకి, డ్వాక్రా మహిళలకి రుణాల మాఫీ చేస్తామన్నారు, అది అందరికీ తెలుసును. అలాగే ఇంటికి ఒక ఉద్యోగం కూడా ఇస్తామన్నారు, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామన్నారు. మరి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల్లో నిరుద్యోగ వృత్తిపై తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకుని వెళ్తాం. అలాగే ప్రతి గ్రామంలో జన్మభూమి కమిటీల ద్వారా తెలుగుదేశం నాయకులు చేసిన అవినీతి, భూ కబ్జా, దౌర్జన్యాలను వెలుగులోకి తీసి ప్రజల్లో వారిపై తిరుగుబాటు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించడం. ఇది తెల్లవారు లేస్తే మనం రోజు ఈ జన్మభూమి కమిటీల వల్ల ఎంతో మంది ఈరోజు ఇల్లు లేక పెన్షన్ రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం, మీ అందరికీ తెలిసిన విషయమేనండి. రాష్ట్ర స్థాయి నుండి కేంద్ర స్థాయి పార్టీ వరకు ప్రతి నాయకుడి నుండి కార్యకర్త వరకు రాజ్యాన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని, అందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఎటువంటి తారతమ్యాలు లేకుండా పార్టీ అభివృద్ధి గురించి రాబోయే ఎన్నికలలో అధికారం రావటం కోసం పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిగా పోరాటం చేయాలని తీర్మానం. ఇంకొకటి తగర ఒక 6000 కుటుంబాల వరకు జూట్ మిల్లో ఉద్యోగాలు చేసుకుని బతికేవారు ఈ రోజు వారికి కానీ వారి పిల్లలకు కానీ ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనుక అక్కడ మనకు స్థానికంగా ఉండేటువంటి సమస్యలు కూడా పెట్టి ఆదుకోవాలని. అగ్రిగోల్డ్ చాలా మంది బాధ్యతలు ఉన్నారండి, పాపం డబ్బులు కష్టపడి
సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా మోచేసి దాచుకుంటే మరి అగ్రిగోల్డ్ వాళ్ళు ఎంతో మంది మోసపోయి ఈరోజు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అది తట్టుకోలేక ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమేను. అలాగే భీమిలి నియోజకవర్గంలో జరిగిన అక్రమ భూ కబ్జాలపై విచారణ జరిపించాలి. భూ కబ్జాల గురించి తెల్లవారులేస్తే మీరే మాకన్నా ఎక్కువగా పేపర్లో టీవీలో కూడా చూస్తున్నారు. మేము వేరే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ 10 అంశాలు కూడా తీర్మానం చేసి స్టేట్ పార్టీ ఆఫీస్ పంపించడం జరుగుతుందండి. ఇవన్నీ అందరికీ ఆమోదమేనా? మేనిఫెస్టో నాగవంశీలను బీసీడీ నుండి బీసీఏకి మారుస్తామని చంద్రబాబు హామీ కానీ నెరవేర్చలేదు. దాని గురించి అసెంబ్లీలో చర్చించాలి. ఇది కూడా చాలా మంచి పాయింట్ అండి. ఇది కూడా ఇందులో జత చేసి మన తీర్మానాలతో పంపించడం జరుగుతుంది.